గడిచిన కొద్ది రోజులుగా కేంద్ర సర్కారు మీద మోడీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు ఆరోపణలు సంధించడం తెలిసిందే. తెలంగాణ ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అని మండిపడమే కాదు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తమాషాలు చేస్తున్నారు అని, పని చేయడం చేత కాకపోతే దిగిపోవాలి అంటూ మండిపడటం తెలిసిందే. అంతేకాదు తనేమి అల్లాటప్పాగా రాలేదు అని కష్టపడి తొక్కుకుంటూ వచ్చినట్లుగా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఫామ్ హౌస్ లో కేడీతో అయినా, ఢిల్లీలో మోడీతో అయినా కొట్లాడతా, ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయ్యింది. ముందు మోడీని గద్దె దించమనండి. రాహుల్ గాంధీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయిస్తా. మెట్రో విస్తరణ, RRR కు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు డెవలప్ చేస్తా అంటూ మండిపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలోనూ కేంద్రం కిషన్ రెడ్డి తీరును సీఎం తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన ఎప్పుడూ లేనంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రికి భారీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా నిరాశ, నిస్పృహలోనే ఉన్నట్లుగా పేర్కొన్న కిషన్ రెడ్డి ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నన్ను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదు. నాకు రేవంత్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేడు. కాంగ్రెస్ ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారు అంటూ మండిపడ్డారు. మా ఇంటి ముందు వచ్చి ధర్నాలు చేస్తామని అంటున్నారు. దేనికైనా సిద్ధం. గత ముఖ్యమంత్రి కేసీఆర్, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడే భాష ఒకేలా ఉన్నాయని కిషన్ రెడ్డి, కేసీఆర్ వాడిన భాషనే ఇప్పుడు సీఎం రేవంత్ కూడా వాడుతున్నారు. అలాగే మాట్లాడి ప్రజా ఆగ్రహానికి చావి చూసిన కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న రేవంత్ కూడా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ అబద్ధపు హామీలు ఇచ్చి అసమర్థత పాలనలో అడుగడుగున నమ్మక ద్రోహం చేస్తున్నారు అంటూ మండిపడిన ఆయన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని గాలికి వదిలేసి గాలి మేడలు కట్టేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు విమర్శించడమే తప్పించి ఇంకా వేరే పని అలవాటైతే లేదు అని అన్నారు. తాను తెలంగాణకు ఏం చేశానో రేవంత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆయన, సీఎం తాటాకు చప్పులకు తాను బెదరనని స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాల్లో నోటికి వచ్చినట్లుగా తిట్టబోయటం, అవసరమైతే మర్యాదలని పక్కన పెట్టేసి విరుచుకు పడటం నేతలకు ఒక అలవాటుగా మారిందని, ఇలాంటి సమయంలోనూ ఘాటు విమర్శలకు కిషన్ రెడ్డి దూరంగా ఉంటారని పేరుంది. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్ర పదజాలంతోని విరుచుకు పడుతుండేవారు. ఆ తర్వాత ఆయన ఇంతలా మాట్లాడింది లేదు. అందుకు భిన్నంగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కిషన్ రెడ్డి తన తీరును మార్చుకున్నట్లుగా కనిపించక మానదు. మొత్తానికి కిషన్ రెడ్డి మాట తీరును మార్చడంలోని సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారన్నది చెప్పక తప్పదు.